హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ గారు అటు కేసీఆర్ గారిని మీట్ అవ్వడం అనేది అనేక చర్చలకైతే దారితీస్తుంది. అంటే ఆయన ఆరోగ్యం నుంచి కోలుకుంటున్నారు కాబట్టి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా, లేదంటే అక్కడేమన్నా రాజకీయ పరంగా అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏమైనా సహకారం అందుతుందా అని అడగడానికి వెళ్ళాడా? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సీఎం కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలవడం చూస్తున్నాం. మరి ఈ మీటింగ్ దేని పర్పస్ లో జరిగిందంటారు? అంటే రాజకీయ పరంగానా, లేకుంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళారంటారు? పరామర్శ పేరుతో రాజకీయ పరంగా చర్చ కొనసాగొచ్చు. ఎందుకంటే ఇద్దరు రాజకీయ ఉద్దండులు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి, ఈయన కూడా త్వరలో కాబోయే మాజీ ముఖ్యమంత్రి. సో ఈ ఇద్దరికి కొన్ని రకాల సత్సంబంధాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే. ఇకపోతే ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇద్దరు కలిసి కూడా టీడీపీని కానీ లేదంటే ఇక్కడ కాంగ్రెస్ని కానీ ఇబ్బందులు పాలు చేయాలని వీళ్ళిద్దరూ కలిసి కొన్ని డ్రామాలు ప్లే చేశారన్నట్టుగా ప్రముఖ సిపిఐ నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అవును కదా, ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఏం చెప్పారంటే వీళ్ళిద్దరూ కలిసింది అందుకే, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ చంద్రబాబు గారిని ఇబ్బంది ఎలా పెట్టాలి, లేదంటే అక్కడ కాంగ్రెస్ ఎలా ఇబ్బంది పెట్టాలి, అక్కడ నువ్వు రాజ్యం వేలు, ఇక్కడ నేను రాజ్యం వెళ్తున్న ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. సో దానికి అవసరమైతే టీడీపీతో బీజేపీని కల్పించి బీజేపీ కూడా ఒక విధంగా టీడీపీని ఇబ్బంది పెడుతోంది, ఏదో ఒక యాక్ట్ పెడదామా లేదా బెదిరిద్దామా అన్నట్టుగా. కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సరిగ్గా పోలింగ్ ముందు రోజు నాగార్జున సాగర్ దగ్గర అటువైపు ఆంధ్ర పోలీసులు, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించారు. పెద్ద హైడ్రామా క్రియేట్ అయింది. అంటే జనాల మైండ్ డైవర్ట్ చేయడానికి ఊరికే అక్కడ లేదు చంద్రబాబు ఫేవర్ ఏం పని చేయకూడదు, కాంగ్రెస్ ఓట్లు పడకూడదనే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నాటకం ఆడారన్నట్టు కూడా సిపిఐ నారాయణ గారు ఇవాళ చెప్పారు. కానీ ఆ రోజు హైడ్రామా నడిచినప్పుడు చాలా మంది విశ్లేషకులు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సామాన్యులు అనుకుంటారు కానీ సామాన్యులుగా బాగా ఆలోచిస్తారు. ఒక్కోసారి రాజకీయ నాయకులు ఏం ప్లాన్ చేశారా కేసీఆర్ గారు, ఏం ప్లాన్ చేశారా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఒకటే. ఎందుకు ఒకటే అని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారంటే, వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీని పొగిడితేనే తట్టుకోలేకుండా విమర్శలు చేసిన వాళ్ళు మరి డైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీ మీద బురద చల్లారుగా. చిమ్మ చీకట్లు అన్నారు ఆంధ్ర, అంటే ఆ పరిపాలన అంత అధ్వానంగా ఉందన్నారు, రోడ్లు బాగాలేవన్నారు, కరెంట్ లేదన్నారు, మళ్ళీ ఈసారి బీఆర్ఎస్ కానీ ఇక్కడ రాకపోతే హైదరాబాద్ మరో అమరావతి అవుద్దన్నారు. చాలా విమర్శలు చేశారు కదా. ఇన్ని విమర్శలు చేసిన వైసీపీ వాళ్ళు ఎందుకు ఒక్క మాట ఆడలేదు? ముఖ్యమంత్రితో సహా ఎవ్వరు సాధారణ ఎమ్మెల్యే కూడా ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎక్కడ విమర్శించలేదు, ఒక పన్నెత్తి మాట అనలేదు. హరీష్ రావు గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు కదా. ఇన్నన్నా కూడా ఎందుకు ఎవరు మాట్లాడలేదు అంటే వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఏదో ఉంది అని క్లియర్ కట్. అదే విషయం వాళ్ళ సిపిఐ నారాయణ గారు కూడా చెప్పారుగా. ఈ అంశాన్ని చాలా మంది విశ్లేషకులు అప్పుడే చెప్పారు. చెప్తే మనం అంటే ఏదోలే అదిగో పులంటే ఇదిగో తోక అనుకునే రకాలు కదా. జనరల్గా కొంతమంది అలాగే అభిప్రాయపడుతూ ఉంటారు, కొంతమంది అట్లాగే విశ్లేషణ ఉంటుంది, ఒకవైపుగా మాట్లాడతారు అనుకునేవాడిని నేను. బట్ ఇవాళ నారాయణ గారు చెప్పిన తర్వాత కరెక్టే, మా మిత్రులు కొంతమంది అప్పుడు చెప్పింది వాస్తవమేనేమో, ఏమో అంటే వాస్తవమే అనిపిస్తుంది కదా. లేకపోతే ఈరోజు ఒంట్లో బాగోలేదని పరామర్శించుకున్న గంటకు పైగా ఎట్లాగా ఇద్దరు కూర్చొని చర్చలు చేసుకుంటారు. ఖచ్చితంగా రాజకీయ అంశం వస్తుంది. ఇద్దరు సినిమా వాళ్ళు కలిస్తే సినిమా గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు బిజినెస్ మ్యాన్లు కలిస్తే బిజినెస్ మ్యాన్లు మాట్లాడుకుంటారు, ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయమే మాట్లాడుకుంటారు. అది కాక షర్మిలా గారు కాంగ్రెస్ చేరుతున్నారు, అక్కడ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈయన పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారి పరిస్థితి అవబోతుందా? మరోవైపు ఉండవల్లి అరుణ్ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వైసీపీకి చాలా ఫేవర్గా ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి అంటే అత్యంత అభిమానం గల వ్యక్తి ఉండవల్లి అరుణ్. అటువంటి అరుణ్ గారు కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ఇక్కడ అభ్యర్థులు మార్చక ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చినా ఓడిపోతాడు అని అన్నారు కదా. అంటే ఆయనకు కూడా అంత ఫేవర్గా అంత అభిమానంగా మాట్లాడిన ఉండవల్లి అరుణ్ గారు కూడా ఈరోజు అది క్లారిటీగా చెప్తున్నారు. ఇంతమందికి అర్థమైంది, ఆయనకు అర్థమవుదా? సామాన్యులు ఏమైనా పిచ్చోలా, ప్రజలేమైనా అమాయకులా? కాదు కదా. క్లియర్గా తెలుస్తుంది. ఇది కేవలం నాగార్జున సాగర్ దగ్గర ఎప్పుడైతే హైడ్రామా నడిచిందో వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా అందరికీ క్లియర్గా తేట తెల్లమైపోయింది. కేసీఆర్ గారు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్గా ఉన్నది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో సయోధ్య అయ్యారు, లేదంటే వాళ్ళ ఆస్తులు కానీ పాస్తులు కానీ కేసులు హియరింగ్కి సంబంధించి ఇక్కడికి రావాలి కాబట్టి అయ్యే ఇక్కడ ఏమైనా అంటే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో సైలెంట్గా ఉన్నారు. రీజన్ ఏదైతేనే ఇద్దరు ఫేవర్గా ఉన్నారని అర్థమైంది. దానికి సిపిఐ నారాయణ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు బీజేపీ కూడా ఎక్కడ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని, అలాగే 17A లాంటి యాక్టులు రుద్దైన భయపెట్టేనే చేయాలని కూడా ఒక వార్త ఉంది. దానికి సంబంధించి కూడా నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా సయోధ్య కుదుర్చుకుంది. అందుకే కేవలం కవిత అరెస్ట్ని పావుగా వాడుకుంది బీజేపీ, కవితను అరెస్ట్ చేయలేదు. సో అట్లాగే బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఈ మూడు ఒకటే. ఇప్పుడు ఏంటంటే కేవలం ఈ చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికే, వైసీపీని గెలిపించుకోవడానికి బీజేపీ మళ్ళీ ఆంధ్రాలో బీజేపీ పొత్తు కోసం సిద్ధపడుతోంది. అవసరమైతే పొత్తు పెట్టుకొని మళ్ళీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే అంశంలో ఉన్నట్టుంది బీజేపీ అని కూడా నారాయణ గారు ధైర్యంగా మాట్లాడారు కదా. సో ఇవన్నీ అంశాలు చూస్తుంటే వాళ్ళిద్దరు పొత్తు, కేసీఆర్ గారితో కలవడం, అది కూడా ఒంట్లో బాగాలినప్పుడు సుదీర్ఘంగా ఎంత అరగంట సేపు పైగా చర్చలు జరపడం, ఇవన్నీ కూడా అనుమానాలు తావిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నారాయణ లాంటి మేధావులు లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నిజమేనేమో అనిపిస్తుంది. నిజమే అది కదా. ఎప్పుడు మరి ఎవరు వీళ్ళు వాళ్ళకి కామెంట్ చేయరు, వాళ్ళు వీళ్ళకి కామెంట్ చేయరు, ఎందుకని? అండర్స్టాండింగ్ కదా. అదే టీడీపీ అయితే చంద్రబాబు గారు ఇలా చేశారు, మీరు పక్క రాష్ట్రం మీరు అక్కడ చూసుకోండి మాకెందుకు. మరి పక్క రాష్ట్రం అయితే ఈరోజు జగన్మోహన్ గారు వచ్చి పలకరించారుగా, పక్క రాష్ట్రాన్ని వదిలేదు కదా. ఇవన్నీ చూస్తే వాళ్ళిద్దరికీ లోపాయకారంగా ఏదో ఒప్పందం ఉందని అనిపిస్తుంది. అందులో నారాయణ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే నిజమేనని నమ్మాల్సి వస్తుంది. ఓకే అంటే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎలక్షన్స్తో సహకారం అందిస్తారంటారా? అంటే లేకుంటే ఆయన లోక్సభ ఎలక్షన్స్ పైన ఈయనే ఫోకస్ చేసుకుంటారు? సహకారం ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చాలా సీనియర్, సుమారుగా 30-35 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కేసీఆర్ గారు. పైగా ఏ స్టేట్మెంట్ అయినా భలే ఇస్తారు ఆయన. ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చినా నేను అనలేదని కూడా అంటారు, అంత చాకచక్యం ఉన్న వ్యక్తి ఆయన. సో ఖచ్చితంగా ఆ అనుభవంతో ఈయన కనీసం ఆయనకు సలహాలు సూచనలు తీసుకోవచ్చు కదా. ఎలాగో ఇద్దరు కలిసి అనుకున్నారు కాబట్టి ఎవరి జిల్లా ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ప్రభావం చూపించుకునేదానికి సిద్ధపడతారు. మీరు మాకు ఎక్కడ సపోర్ట్ చేయండి, మేము మీకు అక్కడ సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా. మనిద్దరు కలిసి సెంట్రల్లో ఇన్ని ఎంపీ స్థానాలు సంపాదించుకుంటే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా మనం వాళ్ళకి సపోర్ట్గా చేయొచ్చు అని వీళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి కదా. బీజేపీ కూడా అందుకే అలాగా ఆచితూచి అడుగు వేస్తుంది. ఎవరికి టీడీపీకి చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినా కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళకి అల్టిమేట్గా లోక్సభ స్థానాలు కావాలి. సరే ఎవడొస్తే మనకేంటి, లోక్సభ స్థానాల్లో ఎవడు మనకు సపోర్ట్ ఇస్తాడో, సెంట్రల్లో ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామో అదే మనకు ముఖ్యం అన్నట్టుగా బీజేపీ సైలెంట్గా ఉంది. అందుకే వైసీపీ వాళ్ళు ఎంత చెలరేగిపోయినా, వైసీపీ వాళ్ళు దేవాలయాల మీద ఎన్ని దాడులు చేసినా, అంటే అన్నారు కదా అక్కడ రామతీర్థాలు కానీ లేదంటే ఇంకో దగ్గర రథం కానీ ఇవన్నీ ఇదే కాలిపోవడం అప్పుడు. సో వీటన్నిటినీ బీజేపీ ఎంత చూసి ఊరుకుంటుందంటే ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒప్పందం ఉందన్నట్టు కూడా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఓకే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిశారంటేనే ఖచ్చితంగా రాజకీయ దుమారం రేగుతుంది. అంటే రేగుతుంది నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆ వ్యూహాలు పన్నుతారు. ఏంటి ఇలా చేద్దామా అలా చేద్దామా, ఏంటి ఒకరికొకరు పరస్పర సహకారం, పక్క రాష్ట్రాలు తప్పేం లేదుగా.